వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు మీకు సింపుల్గా డిస్ఫేసియా డిస్లెక్సియా కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలా కాకుండా చాలా సింపుల్గా ఇలా ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా ఈ వీడియో ఇంపార్టెంట్, తప్పకుండా వస్తాయండి ఇందులో నుంచి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ మొత్తం పోతుంది మీకు. చాలా సింపుల్గా, ఇది ఎక్కడ చూడలేదండి, ఇది నా సొంతమే, ఈ ట్రిక్స్ నా సొంతమే, ఎక్కడ చూడలేదు, చూసినాయి అనే చెప్తున్నాను నేను. ఓకే, తర్వాత ఇది సింపుల్గా ఇట్లా రాసుకున్నాక మీ బుక్లో నుంచి చెప్తా. ఇట్లా నేను రాసుకున్నది చూపించి చెప్తా, సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, ఇవి అభ్యాసన వైకల్యంలో, ఈ అభ్యాసన వైకల్య రకాలలో ఎవరు రాశారంటే షాముల్ కిర్క్. మీరు నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, శాంతంగా ఉండడు కిర్రాకినే, శాంతంగా ఉండడు కిర్రాకు, కిరాక్ అంతే. ఏం రాదు ఆయనకు, ఓ చదువు రాదు, భాష రాదు, మాట్లాడడం రాదు, మాట్లాడితే అర్థం చేసుకోవడం రాదు, రాయడం రాదు, గీయడం రాదు, మ్యాథ్స్ రాదు, అంత చూడడానికి కూడా తెలివి లేదు, అంటే ఏకాగ్రత ఉండడు. ఎవరు కిరాకు, శాంతంగా ఉండనే ఉండడు, ఎప్పుడు కిరాక్గానే ఉంటాడు, ఈ దేంట్లో పనికిరాడు వీడు. సో అట్లా, తప్పుగా అనుకోవద్దు, జస్ట్ మీరు గుర్తుపట్టుకోవడానికి చెప్తున్నా. ఇది అయినాక మీకు అలా చెప్తా. ఇట్లా అయితే కొంచెం సింపుల్గా అర్థమవుతుంది. నేను కూడా ఇట్లనే దీన్ని గుర్తుపెట్టుకున్నా, ఇప్పటి వరకు కూడా నాకు ఇట్లనే గుర్తుంది. ఇదిగోండి, ముందుగా డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్ఫ్రాక్సియా. ఈ తర్వాత ఈ రివిజులేషన్స్ సమస్యలు, ఏకాగ్రత లోపం. ఇవి సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇవి మనకి అన్ని లోపల నుంచి ఏమి ఎక్కువైనా ఈ 4 ఇస్తుంటాడు ఎప్పుడు. 4 ఇది 1 5 ఇస్తుంటాడు. ఇంట్లో ఎక్కడ అని కింద ఆప్షన్ ఇస్తాడు, మనకు కింద ఆప్షన్ ఇస్తాడు దేనికి సంబంధించిందని. ఓకే, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇగో డిస్ఫేసియా, ఫేసు దేనికి సంబంధించింది? ఫేస్ అంటే ఇది ముఖం, అది భాషకు సంబంధించింది. ఇదిగోండి, మీరు అక్కడ చూసిరు కదా 4, ఇవి 4 చూసిరు కదా, గుర్తుపెట్టుకోవాలి. డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్ఫ్రాక్సియా. ఓకే, 7. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను చెప్తా వినండి. అయితే చాలా సింపుల్గా డిస్ఫేసియా అంటే ఫేస్ గుర్తుపెట్టుకోవాలి. ఫేస్ గుర్తుపెట్టుకోవాలి. ఫేస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఫేసులకి వెళ్ళి ఏం చేస్తాం మనం? మాట్లాడేది ఏంటి? భాష. ఫేసుల నుంచి వెలువడేదే భాష. ఫేసు ఇట్లా మన మొహం కదా, ఇది మొహం కదా, ముఖం నుంచి ఏమైనా మనం మాటలు మాట్లాడుతుంటే ఏంటిది? ఇదే భాష. ఓకే, ఇది భాష అంతే. ఫేసులకి వెళ్ళి వచ్చేది భాష. అయితే ఈ వైకల్యం ఏంటిదంటే, ఇతరులు చెప్పిన పదాలకు అర్థం చేసుకోండి. ఇందులోనే 3 ఉంటాయి: డిస్ఫేసియా, అఫేసియా, ఎడిటరీ అఫేషియా. ఇవన్నీ ఫేసియాలు. ఇవన్నీ ఏంటిదంటే, ఇది మొత్తమే ఎదుటి వ్యక్తులు పలికిన అర్థాలకు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. ఏంటిది? ఇవి ఇవ్వడు ఎక్కువ, ఇది ఇస్తాడు. అఫేసియా అంటే ఏంటిది, లెక్సియా అంటే ఏంటి, ఫ్లెక్సియా అని. ఫస్ట్ అయితే మీరు ఇది గుర్తు చేసుకోండి. ఫేసియా, ఫేస్ అనగానే ఫేసు మన ముఖం నుంచి ఏం చేస్తుంటే మనం మాట్లాడేది ఏంది? భాష. ఫేస్ అంటే భాష, సింపుల్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డిస్లెక్సియా. అది ఫేసియా అయిపోయింది కదా, ఫేస్. ఇప్పుడు నేను చేసేది ఏంటిది? నేను మొహం నుంచి నా ముఖం అంతా కదులుతుంది, నేను మాట్లాడేది భాష. తర్వాత డిస్లెక్సియా అంటే ఏం గుర్తుకు రావాలి? ఫ్లెక్సీ గుర్తుకు రావాలి. ఫ్లెక్సీ. ఇప్పుడు ఏం చేయదు, పెళ్ళిళ్ళైనా పెటాకులైనా చచ్చిపోయినా ఏమైనా ఫ్లెక్సీలే వేస్తారు. ఏం రాస్తారాడ? జననం, మరణం, ఆడ ఫోటో, ముద్రణ చేస్తారు. మరి అది దేనికోసం చేస్తారు? ఫ్లెక్సీ దేనికి? మనం చదవడానికి. ఫ్లెక్సీ దేనికి వేస్తారండి? చదవడానికి. మనం అందులో ఉన్నాయి చదవాలి, అందులో ముద్రణ ఉన్నది చదవాలి. ఇక అవి తప్పులుగా సరిగ్గా చదవలేకపోవడం, తప్పులుగా చదవడం, తమంట తాము నిశ్శబ్దంగా పఠనం, శాబ్దిక పఠనం ద్వారా బిగ్గరగా చదవటంలోను, చదివింది గ్రహించటంలోని సమస్యలు. చదవడంలో సమస్య, ఇదేమో భాషలో సమస్య. ఫ్లెక్సీ అంటే లెక్సియా గుర్తుకు రావాలి. ఫ్లెక్సీ. ఓకే, ఫ్లెక్సీ అనగానే చదవడానికి వేస్తారు కదా ఫ్లెక్సీ. తెలవాలి, ఎవరు చనిపోయారు అని తెలవాలి, ఎవరిది మ్యారేజ్ అనేది చదవాలి, అంతే కదా, సింపుల్ అయిపోయింది. తర్వాత ఇందులో కూడా 3 ఉంటాయి కదా, డిస్లెక్సియా, అలెక్సియా. అయిపోయిందా? ముద్రణ. ఇది కూడా ఉంది. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం, దృష్టి, శాబ్దిక సంబంధాలలో లోపం రాయడంలో ఇబ్బంది. ఓకే, ఫ్లెక్సీ అయిపోయింది, సింపుల్గా. తర్వాత డిస్గ్రాఫియా. ఇది చాలామందికి వచ్చే ఉంటుంది.
ఆయన కన్ఫ్యూజ్ కావద్దు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. గ్రాఫ్ అంటే ఏంటిది? రాయడం, దించడం, గ్రాఫ్ చేయడం అంటే రాయడం, దించడం అంతే. గ్రాఫ్ అంటే రాయడంలోని చూసి రాయడంలోని పదాలను సంఖ్యలను రాయడంలోను చలన సంబంధమైన సమస్యలు రాయడంలోని పూర్తి అశక్తత, పూర్తిగా వ్రాయలేకపోవడం. అగ్రాఫియా అంటే పూర్తిగా రాయకపోవడం. అన్నీ అని ఉన్నాయి మొత్తం పూర్తిగా రాకపోవడం అన్నట్టు. ఓకే. గ్రాఫియా అనగా గ్రాఫియా అంటే రాయడం. మీరు అసలు గుర్తుపెట్టుకోవాలి, డిస్ అనేది విడిచిపెట్టి గ్రాఫియానా, లెక్సియానా, ఫేసియానా అది చూడండి. గ్రాఫియా అంటే రాయడంలో సమస్యలు ఉండడంది గ్రాఫియా. ఓకే, సింపుల్ అయిపోయింది. దాని తర్వాత ఇది అందరికీ తెలుసు, క్యాలిక్యులియా, డిస్క్యాలిక్యులియా తెలుసు కదా. మన క్యాలిక్యులేటర్ అంటాము. క్యాలిక్యులేటర్ దేనికి యూజ్ చేస్తాం? మ్యాథ్స్ అంతే. గణిత సంబంధ అంశాలను సంఖ్యాపరంగా జ్ఞానాన్ని పొందడంలోను కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం మొదలైన గణిత ప్రక్రియలు సమస్యలు. గణితంలో సమస్యలు ఏంటిది? క్యాలిక్యులియా. ఇదంతా ఈజీ చూడండి. అసలు మీరు కన్ఫ్యూజ్ ఎక్కడొక్కటి అవుతారంటే ఫేసియా, ఫ్లెక్సియాలో అవుతారు. లెక్సియా, ఫేస్ అంటే ఫేసు భాష. ఇక తర్వాత మిగిలింది క్యాలిక్యులియా తెలుసు, గ్రాఫియా అంటే రాయడం, క్యాలిక్యులియా అంటే మ్యాథ్స్ అందరికీ తెలుసు. సింపుల్ చూస్తారా? క్యాలిక్యులియా తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఇంట్లో సమస్యలు. ఓకే. తర్వాత విజువలైజేషన్, ఇది కూడా చాలా సింపుల్ అండి. విజువల్స్ ఎందులో వస్తాయి? టీవీలో వస్తాయి. అన్ని విజువల్స్ ఎందులో వస్తాయి? టీవీలో వస్తాయి. టీవీలో అంటే ఏంది? దృష్టిపరమైన లోపం. దృష్టి చూసిన అక్షరాలను, పదాలను చూసింది చూడకుండా చూసినట్లు రాయడంలో ఇబ్బంది. ఓకేనా? విజువలైజేషన్ సమస్యలు. దృష్టిపరమైన స్మృతి లోపం, చూసిన అక్షరాలు, దృష్టి. విజువల్స్ ఎందులో వస్తాయి? టీవీలో వస్తాయి. టీవీలో అంటే ఏంటి? దృశ్యం. అంటే దృశ్యం, విజువలైజేషన్ దృశ్యం అంతే. ఇది ఏకాగ్రత లోపం. వీళ్ళందరూ తెలుసు. ఏకాగ్రత లోపం అంటే ఏంటిది? అదొక అంతే. ఏకాగ్రత అంటే ఏకాగ్రతగా పెట్టకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏకాగ్రత చూపలేకపోవటం అనేది చూపలేకపోవటం. ఇక ఇవన్నీ పక్కకుంటే ఇదే సింపుల్గా. దీనికైతే అసలు ఒకదానికొకటి లింకు చూసుకోండి, ఎందులో డిఫరెన్స్ తెలుసుకోండి. కన్ఫ్యూజ్ ఏరియా నుంచి ఇస్తాడు ఎప్పుడు. ఇగో ఏకాగ్రత చూపకపోవడం మనకు కూడా అంతే కదా. మనం ఇప్పుడు చదవడంలో ఏకాగ్రత చూపకపోతే అంతే, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం. ఇంకొకటి ఉంది, ఇది కూడా సింపుల్గా డిస్ఫ్రాక్సియా గుర్తుపెట్టుకోరు. ఫ్రాక్సియా అంటే ఏంది? ఇక్కడ ఫ్రా కనిపిస్తుందా? ఫ్రాక్చర్ అయిందని గుర్తుపెట్టుకోరు. చలన సమన్వయ లోపం, ఇది కదలిక మరియు సమన్వయానికి అడ్డుపడుతుంది. ఇది ప్రజ్ఞను అంతగా ప్రభావితం చేయదు. బ్యాలెన్స్, అవసరమైన పనులను, క్రీడలను, కారు నడపడం, పట్టుకోవడం అలాంటి నైపుణ్యాలను ఆటంకంగా ఉంటుంది. అంటే డిస్ఫ్రాక్సియా చలన సమస్య లోపము. చలన అంటే కాళ్ళ చేతులతోటి జరిగేది డిస్ఫ్రాక్సియా. ఫ్రాక్స్ అంటే ఫ్రాక్చర్, ఈజీ. ఫ్రాక్స్ అంటే ఫ్రాక్చర్. దేనికి ఫ్రాక్చర్ అవుతుంది? కాళ్ళకు, చేతుకు, నడుముకు, ఇది ఫ్రాక్చర్ అవుతుంది. ఇది ప్రజ్ఞకు సంబంధించింది కాకపోయినా దీనివల్ల ప్రజ్ఞకు ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు. నాడీ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఈ నాడీ వ్యవస్థ ఇప్పుడు ఒక కాలు ఉందనుకోండి, ఒక చేతు, ఒక కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చరు ఉంది, ఆ నాడీ వ్యవస్థ ఈ కాలుకి, చేతుకు కరెక్ట్గా లేదు, దూరం అయిపోయింది. మరి కరెక్ట్గా కాళ్ళు, చేతులు నడవకపోతే ఆ ఎఫెక్షన్ అనేది మన ప్రజ్ఞ మీద ఉండదా? మన చదువు మీద ఉండదా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అందుకే ఇది ఇచ్చింది లోపం. ఇది కూడా లోపం ఒకటి. చలన సమన్వయ లోపము అంటే కాళ్ళు, చేతులు కరెక్ట్గా లేకపోవడం, క్రీడలు, అవసరమైన పనులు, క్రీడలు, కారు నడపడం, వస్తువులను పట్టుకోవడం లాంటి నైపుణ్యాలకు ఆటంకంగా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల అది ప్రజ్ఞ మీద ఎఫెక్షన్ వస్తాయి. ఫ్రాక్సియా సింపుల్ అండి. ఇగో ఫ్రాక్స్ అంటే ఫ్రాక్చర్ గుర్తుపెట్టుకోవాలి. దేనికైతుంది ఫ్రాక్చర్? కాళ్ళకి అవుతుంది, చేతులకు అవుతుంది, నడుముకు అవుతుంది. ఓకే. అభ్యాసన వైకల్యం భారతదేశంలో ప్రత్యేకంగా విద్యగా వర్గీకరించబడలేదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను మొత్తము. తర్వాత ఇది ఎవరు చెప్పారు అభ్యాసనం అని మొదటిసారి చెప్పింది ఎవరు? శ్యాముల్ కిర్క్. ఈ కథ అభ్యాసన వైకల్యం అని ఫస్ట్ ఆయన ఈ పదం వాడింది ఎవరు? శ్యాముల్ కిర్క్. ఈయన కూడా కిరాక్ అన్నట్టు. కిర్క్ అంటే కిరాక్. దీనికి సంబంధించి పెట్టుకోరు, నిజంగా గుర్తుంటుంది. ఇవన్నీ నేనే, ఇవి ఎక్కడ పేస్ట్ చేయలేదు, ఈ డబ్బి కొట్టలేదు, ఇవి నాయే. శ్యాముల్ కిరాక్ శాంతంగా ఉండడు, కిరాక్ ఉంటాడు. ఈయన అన్ని కిరాక్ ఉంటాడు కాబట్టి ఆయనకు ఫేసియా భాషా లోపం ఉంది, లెక్సియా చదివే లోపం కూడా ఉన్నది, తర్వాత గ్రాఫియా రాసే లోపం ఉన్నది, క్యాలిక్యులియా మ్యాథ్స్ చేసే లోపం ఉన్నది, ఇక విజువలైజేషన్ చూసే లోపం ఉన్నది,
మళ్ళీ ఏ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడు. మళ్ళీ ఇక డిస్ఫ్రాక్షియా, మొన్ననే కాళ్ళు చేతులు ఇరిగినాయి, అందుకే ఇవన్నీ వస్తలేదు, అంత కిరాక్ అయ్యాడు, శాంతంగా లేడు, కిరాకునుడు. ఎవరు? కిరాక్, శ్యాముల్ కిరాక్, శ్యాముల్ కిర్క్. ఓకేనా? ఎక్కడైనా మీకు నచ్చితే చిన్న వీడియో, 10 నిమిషాల వీడియో, కానీ 1 మార్క్ వచ్చే వీడియో, తప్పకుండా 1 మార్క్ వస్తుంది ఇంట్లో నుంచి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ దాని గురించి చెప్పాను. ఫేసియా, లెక్సియా 2 సార్లు చూడండి, అర్థం కాకపోతే తప్పకుండా అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా ఒక రవ్వ గింజ అంతా కూడా అర్థమైంది, ఎక్కడైనా గుర్తుంటుంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్నారు, కామెంట్స్ ఇంకా ఎక్కువ నాకంటే మంచి పెడుతున్నారు. ఏంటి మీరు ఏంటి అవి ఏమంటారు దాన్ని, ట్రిక్స్ ఇంకా చాలా చాలా బాగా రాస్తున్నారు. సో నా ఎనర్జీ అంతా మీరేనండి. మీ కామెంట్స్, నేనేం బూస్టులు తింటలేను, మీ కామెంట్స్ తోటే నాకు ప్రేరణ దొరుకుతుంది, నాకు హెల్తీగా అవుతున్నా నేను. ఓకేనా? లైక్ చేస్తున్నా, మీ కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను, దానికి అనుకూలంగానే చేస్తున్నాను. రిప్లై ఇవ్వడానికి టైం లేదు, కానీ మీరు రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీరు మీ కామెంట్స్ని చూసి. సో మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు చాప్కీస్ పట్టుకొని ఎక్కడ రాయడానికైనా నేను మీకు ఉంటాను. స్కూల్లోనే అని కాదు, ఎక్కడైనా రాయగలుగుతారు. చాప్కీస్ కట్టుకొని ఒక 100 మందికి, స్కూల్లో చెప్తే 100 మందికి చెప్పొచ్చు, కానీ లక్షల మందికి మీరు ఒక టీచర్గా అవ్వడానికి మీ వెనుక ఉండే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా నన్ను ఇలా సపోర్ట్ చేస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇదైతే మీకు ఏమైనా అర్థమైందా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకే, ఫేసియా అంతే, ఫేసులకి వెళ్ళి భాష మాట్లాడతాం. ఎంత మంచిగా గుర్తున్నా చూడు. ఫ్లెక్సీ అంటే చదువు వస్తలేదు. గ్రాఫియా, గ్రాఫు రాయొస్తలేదు. క్యాలిక్లియా నీ క్యాలిక్యులేటర్ పెట్టుకున్నాం వస్తలేవు. మ్యాథ్స్ క్యాలిక్యులేటర్ పెట్టుకుంటే కూడా వస్తలేవు. విజువలైజేషన్ టీవీ చూడొస్తలేదు. విజువల్స్ వస్తలేవు, వస్తున్నాయి కానీ చూడొస్తలేదు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ లేదు. తర్వాత ఫ్రాక్చర్ అయిపోయింది, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయింది, ఇక నాడీ వ్యవస్థ పనిచేస్తలేదు. అందుకే ఇవన్నీ కలిపి శాంతంగా లేదు, మనసు కిర్రాక్ అయిపోయింది, క్రాక్ అయిపోయింది. శ్యాముల్ కిర్క్ క్రాక్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పేరున థ్యాంక్ యూ సో మచ్.